క్వశ్చన్ నెంబర్ 1. విజయనగరం వెలమరాజుల సైన్యాలు కలిసి బహమనీ సుల్తానును ఏ యుద్ధంలో ఓడించారు? ఆన్సర్ పానుగల్లు. క్వశ్చన్ నెంబర్ 2. కాకతీయుల పతనం తర్వాత తీరాంధ్ర దేశాన్ని సుమారు 150 సంవత్సరాలు పాలించిన వారు ఎవరు? ఆన్సర్ కొండవీటి రెడ్డి రాజులు. క్వశ్చన్ నెంబర్ 3. ఏ సంవత్సరంలో ఆంగ్లేయులు మచిలీపట్నం వద్ద కర్మాగారం నెలకొల్పారు? ఆన్సర్ క్రీస్తు శకం 1611 సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో విద్యా వ్యాప్తికి సాలీన కనీసం ఎంత మొత్తం ఖర్చు చేయాలని 1813 కంపెనీ చట్టం పేర్కొన్నది? ఆన్సర్ 5 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 5. వీరేశలింగం గారి కార్యకలాపాలన్నిటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త? ఆన్సర్ పైడా రామకృష్ణయ్య. క్వశ్చన్ నెంబర్ 6. చాందా రైల్వే ఆందోళనకు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయూం. క్వశ్చన్ నెంబర్ 7. నవాబ్ సదర్ యార్ జంగ్ అధ్యక్షతన ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 1927 సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 8. స్వామి సీతారాం యొక్క నిరాహార దీక్షను విరమింపజేసిన వారు ఎవరు? ఆన్సర్ వినోబా భావే. క్వశ్చన్ నెంబర్ 9. హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ 1976 సెప్టెంబర్ 13న. క్వశ్చన్ నెంబర్ 10. 1930 నుండి 1946 వరకు ఎన్ని నిజాం ఆంధ్ర మహాసభలు జరిగాయి? ఆన్సర్ 13 ఆంధ్ర మహాసభలు. క్వశ్చన్ నెంబర్ 11. స్వామి రామానంద తీర్థను హైదరాబాద్ ప్రకాశం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 12. ఇక్ష్వాకుల పతనానంతరం ఏ ప్రాంతంలో బృహత్పలాయనులు అధికారంలోనికి వచ్చారు? ఆన్సర్ కృష్ణా జిల్లా. క్వశ్చన్ నెంబర్ 13. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్మార్ట్ ప్రభుత్వ రూపకల్పనలో ఏ అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ బాధ్యత వహించటం. క్వశ్చన్ నెంబర్ 14. స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకునే విధానాన్ని మొదటగా ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ బ్రిటిష్ వారు. క్వశ్చన్ నెంబర్ 15. నవ్యాంధ్రలో మున్సిపల్ శాఖ కార్యాలయం గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ గోరంట్ల.